దుబాయ్ వేదికగా ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో హోరాహోరీగా తలపడేందుకు భారత్ న్యూజిలాండ్ జట్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. టోర్నమెంట్లో ఓటమనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా ప్రధాన జట్లపై భారీ విజయాలతో అలవోకగా గెలిచి తుదిపోర్లో నిలిచిన కివీస్ అమీతుమీకి సై అంటోంది. రేపటి ఫైనల్లో స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. సిరీస్ శాంతం స్పిన్ తోనే ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత్ అదే ఆయుధంగా తుదిపోరులో టఫ్ ఫైట్ ఇవ్వాలని భావిస్తోంది. అటు పేస్ స్పిన్ తో న్యూజిలాండ్ జట్టు సైతం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కప్పు కొట్టి ఎవరు పై చేయి సాధిస్తారా అని విశ్వవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అటు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడడం ఇది రెండోసారి. గతంలో 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఫైనల్లో టీమిండియాను 4 వికెట్ల తేడాతో ఓడించి కప్ ఎగరేసుకుపోయిన కివీస్ పై 25 తర్వాత ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్ కు లభించింది. ట్రోఫీ గెలిచి విశ్వవేదికపై మువ్వెన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించాలని యావత్ భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.